అరే చింటూ, ఓం శాంతి. బాప్దాదా యొక్క విశేషమైన ఆశ ఏమిటంటే ప్రతి ఒక్కరు పిల్లలు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న చక్రవర్తుల సభను చూస్తున్నారు. ఈ రాజసభ పూర్తి కల్పంలో ఈ సమయంలోనే ఉంటుంది. మనము ఆత్మిక గర్వంలో ఉంటాము కనుకనే మనము నిశ్చింత చక్రవర్తులము. ఉదయం నిద్ర లేచినా నిశ్చింతగా లేస్తాము. నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ కూడా నిశ్చింతంగా ఉంటాము. నిద్రించినా కూడా నిశ్చింత నిద్రను నిద్రపోతాము. ఇలా అనుభవం చేస్తున్నారు కదా. నిశ్చింతంగా ఉన్నారా? అయిపోయారా? లేక అవుతున్నారా? అయిపోయారు కదా. మీరు నిశ్చింతులు మరియు చక్రవర్తులు కూడా. మీరు స్వరాజ్య అధికారులు. ఈ కర్మేంద్రియాలపై రాజ్యం చేసే నిశ్చింత చక్రవర్తులు అనగా స్వరాజ్య అధికారులు. కనుక ఇలాంటి సభ పిల్లలైన మీదే ఉంటుంది. ఏదైనా చింత ఉందా? చింత ఏదైనా ఉందా? ఎందుకంటే మీరు చింతలన్నీ తండ్రికి ఇచ్చేశారు కనుక బరువు దిగిపోతుంది కదా. చింతలు సమాప్తమైపోయాయి కనుక నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ఈ యొక్క అమూల్య జీవితాన్ని అనుభవం చేయాలి. అన్న, ఓం శాంతి అన్న. మనం ఇప్పుడు సదా సర్వప్రాప్తి స్వరూపంగా సంతుష్టంగా ఉన్నామా అని చెక్ చేసుకోండి. ఆ ప్రాప్తి వస్తువు అనేది దేవతల ఖజానాలో కాదు, బ్రాహ్మణుల ఖజానాలో లేదు అని మహిమ కూడా ఉంది. సంతుష్టత అనేది జీవితానికి శ్రేష్ట అలంకారము, శ్రేష్ట విలువ. కనుక మనము సంతుష్ట ఆత్మలే కదా. బాప్దాదా ఇలాంటి నిశ్చింత చక్రవర్తి పిల్లలను చూసి సంతోషిస్తారు. వాహ్ నా నిశ్చింత చక్రవర్తులు, వాహ్ వాహ్ ఇలాగే ఉన్నారు కదా. నిశ్చింతంగా ఉన్నారు. చేతులెత్తండి. నిశ్చింతులేనా? చింత రాదా? ఎప్పుడైనా వస్తుందా? రాదా? రాకపోతే చాలా మంచిది అని బాబా అంటున్నారన్న. నిశ్చింతంగా అయ్యేవిది చాలా సహజము, కష్టమేమీ కాదు. కేవలం ఒక శబ్దంలో కొద్దిగా ఒక అక్షరం యొక్క వ్యత్యాసము ఉంది. ఆ శబ్దము నాది, నీది. నాదిని నీదిలోకి పరివర్తన చేయాలి. నాది కాదు, నీది. అరే చింటూ, తండ్రి హోంవర్క్ ఇస్తున్నారు. అది అమృత వేళలో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం అయితే వస్తుంది కదా, కానీ కేవలం చెకింగ్ మాత్రమే చేసుకోకండి. దానితో పాటు చేంజ్ కూడా చేసుకోండి. నాది అనే దానిని నీదిలోకి పరివర్తన చేసుకోండి. కనుక చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే సమయము మరియు స్వయము రెండింటినీ చూసుకోండి అని బాప్దాదా పదే పదే వినిపిస్తున్నారు చింటూ. సమయం యొక్క వేగాన్ని కూడా చూడాలి మరియు స్వయం యొక్క వేగాన్ని కూడా చూడాలి. తర్వాత సమయం ఇంత వేగంగా వెళ్ళిపోయింది, మాకు తెలియదు అని అనకండి. ఇప్పుడు పురుషార్థం కొద్దిగా డీలాగా ఉన్నా కూడా చివర్లో వేగం చేస్తాంలే అని అనుకుంటారు. కానీ చాలా కాలపు అభ్యాసం చివర్లో సహయోగము చేస్తుంది. కనుక చక్రవర్తిగా అయ్యి చూడాలి. అలాగైతే అయ్యారు, కానీ కొంతమంది అయ్యారు, కొంతమంది అవ్వలేదు. నడుస్తున్నాము, చేస్తున్నాము, సంపన్నంగా అయిపోతాంలే అని అనుకుంటున్నారు. ఇప్పుడు నడవడము చేయడము కాదు, ఎగరాలి. ఇప్పుడు ఎగిరే వేగం ఉండాలి. రెక్కలైతే లభించాయి కదా. ఉమ్మంగ, ఉత్సాహం మరియు ధైర్యము అనే రెక్కలు అందరికీ లభించాయి. అంతేకాక తండ్రి ఇచ్చిన వరదానం కూడా ఉంది. వరదానం గుర్తుందా? మీ ధైర్యం యొక్క 1 అడుగు మరియు తండ్రి సహయోగం యొక్క 1000 అడుగులు. ఎందుకంటే తండ్రికి పిల్లలైన పైన హృదయపూర్వక ప్రేమ ఉంది కదా. కనుక ప్రియమైన పిల్లల శ్రమను తండ్రి చూడలేరు. ప్రేమలో ఉంటే శ్రమ అనేది సమాప్తమైపోతుంది. శ్రమ చేయడం మంచిగా అనిపిస్తుందా? అలసిపోయారు కదా. 63 జన్మలు భ్రమిస్తూ శ్రమ చేస్తూ వచ్చారు. కానీ తండ్రి తన ప్రేమ ద్వారా భ్రమించేందుకు బదులు 3 సింహాసనాలకు అధికారులుగా చేసేశారు. అన్న, ఆ 3 సింహాసనాలు ఏవో తెలుసా? ఒకటి మృకుటి సింహాసన నివాసులుగా, మరియు బాప్దాదా హృదయ సింహాసన అధికారులుగా, మరియు భవిష్య విశ్వరాజ్యపు అధికారులుగా.
సింహాసన అధికారులుగా కూడా ఉన్నారు. బాబ్దాదా పిల్లలందరినీ సింహాసన అధికారులుగా చూస్తున్నారు. ఇలాంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని పూర్తి కల్పంలో ఎప్పుడూ అనుభవం చేయలేము. పాండవులు ఏమని భావిస్తున్నారు? చక్రవర్తులేనా? చేతులెత్తుతున్నారు. సింహాసనాన్ని వదలకండి. దేహ భావంలోకి రావడం అనగా మట్టిలోకి రావడం. ఈ దేహం మట్టి. మనము ఇప్పుడు సింహాసన అధికారులుగా అయ్యాము కనుక చక్రవర్తులుగా అయ్యాము. అరే చింటూ, ఖజానాలో జమ అయినందుకు గుర్తు ఏమి? ఖజానా గురించి అయితే అందరికీ తెలుసు కదా. అన్నిటికంటే పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్పాలు కూడా ఒక ఖజానా. అలాగే వర్తమాన సమయం కూడా చాలా పెద్ద ఖజానా. ఎందుకంటే వర్తమాన సమయంలో ఏ ప్రాప్తి చేసుకోవాలి అనుకున్నా, ఏ వరదానాన్ని తీసుకోవాలన్నా, స్వయాన్ని ఎంత శ్రేష్టంగా చేసుకోవాలన్నా అంతగా ఇప్పుడే చేసుకోగలరు. ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. సంకల్పాల ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకోవడం అంటే మీ ప్రాప్తులను పోగొట్టుకోవడం. అలాగే సమయం యొక్క ఒక్క సెకండును కూడా వ్యర్థంగా పోగొట్టుకుంటే, సఫలం చేసుకోలేదంటే చాలా పోగొట్టుకున్నట్లే. వీటితో పాటు జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, అంతేకాక ప్రతి ఆత్మ మరియు పరమాత్మ ద్వారా ఆశీర్వాదాల ఖజానా పురుషార్థంలో అన్నిటికంటే సహజమైనది. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. సుఖము ఇవ్వాలి మరియు సుఖమును తీసుకోవాలి. దుఃఖమును ఇవ్వకూడదు మరియు దుఃఖాన్ని తీసుకోకూడదు. దుఃఖము ఇవ్వలేదు కానీ తీసుకున్నాను అంటే కూడా దుఃఖితులుగా అయితే అవుతారు కదా. కనుక ఆశీర్వాదాలు ఇవ్వండి, సుఖము ఇవ్వండి మరియు సుఖము తీసుకోండి అన్న బాప్దాదా ప్రతి బిడ్డను రాజా బిడ్డగా చూస్తారు, తక్కువగా చూడరు. బాప్దాదా యొక్క ఆశను అండర్లైన్ చేసుకున్నారా? చేసుకున్న వారు చేతులెత్తండి. అని చేసుకున్నారా? మంచిది. బాప్దాదా 6 మాసాల హోంవర్క్ కూడా ఇచ్చారు. గుర్తుందా? టీచర్లకు గుర్తుందా? కానీ ఈ దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ 1 నెలది చూస్తాము. ఎందుకంటే కొత్త సంవత్సరము త్వరగా ప్రారంభం అవ్వనున్నది. మీ 6 మాసాల హోంవర్క్ ఉంటుంది కానీ ఈ నెల దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ చూస్తాము. సరేనా? టీచర్లు చెప్పండి. ఒకవేళ 1 నెల సరేనా? పాండవులు సరేనా? ఎవరైతే మొదటిసారి మధువనానికి వచ్చారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. చూడండి, బాప్దాదాకు సదా కొత్త పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. కానీ ఎలాగైతే వృక్షంలో చిన్న చిన్న ఆకులు వెలువడినప్పుడు అవి పక్షులకు చాలా ప్రియంగా అనిపిస్తాయి, అలాగే కొత్త పిల్లలు వెలువడినప్పుడు మాయకు కూడా ఆ కొత్త పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. కనుక కొత్త పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమ నవీనతను చెక్ చేసుకోండి. ఈరోజు ఏ నవీనతను స్వయంలో తీసుకువచ్చాను, ఏ విశేషమైన గుణాన్ని, ఏ శక్తిని స్వయంలో విశేషంగా ధారణ చేసుకున్నాను అని ఇలా చెక్ చేసుకుంటూ స్వయాన్ని పరిపక్వంగా చేసుకుంటూ ఉంటే సురక్షితంగా ఉంటారు, అమరులుగా ఉంటారు. కనుక అమరంగా ఉండాలి, అమర పదవి పొందుకోవాలి. అరే చింటూ, బాబాయ్ ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సర్వశక్తులను ఆజ్ఞానుసారము మీ సహయోగులుగా చేసుకునే ప్రకృతి జీత్ భవ. అన్నిటికంటే అతిపెద్ద దాసి ప్రకృతి. ఏ పిల్లలైతే ప్రకృతి జీత్గా అయ్యే వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారి ఆజ్ఞానుసారం సర్వశక్తులు మరియు ప్రకృతి రూపీ దాసి కార్యం చేస్తాయి, అనగా సమయానికి సహయోగం ఇస్తాయి. కానీ ఒకవేళ ప్రకృతి జీతుగా అయ్యేందుకు బదులు సోమరితనం అనే నిద్రలో మరియు అల్పకాల మరియు ప్రాప్తి యొక్క నశాలో మరియు వ్యర్థ సంకల్పాల నాట్యంలో మస్తీగా అయ్యి మీ సమయాన్ని పోగొట్టుకుంటే అప్పుడు శక్తులు మీ ఆజ్ఞానుసారము కార్యం చేయవు. కనుక మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి, నిర్ణయ శక్తి మరియు సంస్కారం యొక్క శక్తి, ఈ 3 ఆర్డర్లో ఉన్నాయా?
అని చెక్ చేసుకోవాలి. బాబ్దాదా యొక్క గుణాలను గానం చేస్తూ ఉంటే స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.